ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి గ్రహ సంబంధించినటువంటి విషయాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి జూన్ 2వ తేదీ వరకు కుజుని యొక్క సంచారం, ప్రత్యేకంగా కుజుడు ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా 40 రోజులు, అంటే మార్చి 16వ తేదీ వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. అయితే ఇక్కడ ఏమిటంటే రవితో కలిసి ఉంటున్నాడు ఇక్కడ. దాని తర్వాత కుంభరాశిలోకి ప్రవేశించి మరొక 40 రోజులు, దాని తర్వాత మీనంలోకి ప్రవేశించి ఒక 40 రోజులు చిల్లర, ఇలా మొత్తం మీద జూన్ 2వ తేదీ వరకు ఒక 40 రోజులు మకరంలో ఉచ్చస్థితిలోని, మరొక 40 రోజులు చిల్లర కుంభంలోని, మరొక 40 రోజులు చిల్లర దాదాపుగా మీనంలో. అంటే ఎందుకంటే అన్ని రాసులు తిరుగుతుంటాడు కదా, ఎందుకు మీరు ప్రత్యేకంగా కుంభంలో మీనంలో దాని గురించి ప్రత్యేకంగా చెప్తున్నారు అంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక గ్రహం తను ఉన్న స్థితి నుంచి, తనున్న రాశి నుంచి ఏ రాసుల్లోకి ఎంటర్ అవుతూ ఏ గ్రహాలతో కలుస్తున్నప్పుడు ఎటువంటి పరిస్థితులు వస్తుంటాయి, అది జన్మ జాతక చక్రరీత్యా ఆ యొక్క లగ్నము లేదా రాసుల వారికి ఎటువంటి వస్తాయి, అదేవిధంగా గోచారంలో గ్రహాల యొక్క స్థితి ఎప్పుడైనా విరుద్ధమైనటువంటి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది మనకి మైథుని జ్యోతిష్యము అనేటువంటి దాంట్లో చెప్పబడింది. కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ రెండు గ్రహాలు ఈ విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఎప్పుడైతే కలుస్తాయో ఇవి భౌగోళికంగా ఎటువంటి పరిస్థితులను తెచ్చిపెడతాయనేటువంటిది కూడా ఆఖరిలో చెప్తాను. అయితే ముందుగా ఈ 12 లగ్నాల వారు లేదా రాసుల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయాల పట్ల మంచి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యా రాశి. కన్యవారికి సహజంగానే మీకు ఈ 4.5 నెలల్లో ఈ కుజుడి యొక్క ప్రభావం ఏదైతే ఉందో, మీకు తృతీయ అష్టమాధిపతి అవుతాడు, పాపి అవుతాడు. ఈ పాప అయినటువంటి కుజుడు మరొక పాపగ్రహంతో కలిసి ఉంటున్నాడు. అది కూడా ఎప్పుడెప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయి, మంచి ఫలితాలు ఏమిటో కూడా చెప్తాను. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కేతువు ఎప్పుడైతే రాశిలో సంచరిస్తుంటాడో, ముఖ్యంగా ఈ మిథునం వారు కానీ కన్యా వారికి కానీ బుధుడు లగ్నాధిపతి అవుతాడు. ఆ బుధుడు రాశిలో కేతువు సంచరిస్తున్నాడు. సర్వసాధారణంగా కొన్ని మ్యాజికల్ మూమెంట్స్ ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక మిరాకిల్ జరిగేలాగా, మ్యాజిక్స్ జరిగేలాంటి ఫలితాలు ఇచ్చేటువంటి గుణం మీ లగ్నానికి కేతు సంచారం వల్ల జరుగుతుంది. మీ రాశికి కానీ లగ్నానికి కానీ కొన్ని ఇన్ట్యూషన్స్ కూడా ముందుగా జరగబోయే అంశాలు తెలుస్తూ ఉంటాయి ఈ కాంబినేషన్స్ జరిగేటప్పుడు. అలాగే ఈ పంచమ స్థానంలో ఎప్పుడైతే ఈ యొక్క కుజుడు పంచమ స్థానంలో రవితో కలిసి 6వ తేదీ ఫిబ్రవరి నుంచి ఒక 10 రోజులు కలిసి ఉంటాడు అక్కడ. ఈ 10 రోజుల యొక్క సంబంధం ఏమిటి ఇక్కడ అంటే, సంతానం విషయంలో కొంత లబ్ధి, సంతానంపై కొంతవరకు కోప్పడ్డమో లేకపోతే వాళ్ళతో కొంత వాగ్వివాదాలు, ఈ రెండింటిని ఇస్తాడు ఇక్కడ. అయితే ఈ కుజుడు ఇక్కడ ఉన్నప్పుడు, రవితో కలిసి ఉన్నప్పుడు రాజకీయ యోగాన్ని కూడా ఇస్తాడు కన్యవారికి. అంటే రాజకీయంగా ఒక ఎదుగుదామని ఒక ప్రణాళిక వేశారు, తద్వారా ఒక మంచి యోగం కలగడం, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ కొంతవరకు ఈ రాజులతో కూడా కొంత స్ట్రెస్ ఉండడం, అధికారులతో కూడా కొంత స్ట్రెస్ ఉండడం ఆలోచనాపరంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఈ ఎప్పుడైతే 16వ తేదీ మార్చి 16 నుంచి కుజుడు కుంభంలోకి ప్రవేశిస్తాడు, ఏప్రిల్ 24వ తేదీ వరకు ఈ సమయంలో మాత్రం 6వ స్థానంలో 2 పాపగ్రహాలు. 6వ స్థానంలో ఎప్పుడైనా పాపగ్రహాలు ఉన్నప్పుడు టఫ్ ఫైట్, అంటే ఏమిటి, దేన్నైనా సరే నేను ఛేదించగలను, నిలబడగలను, ఎట్టి పరిస్థితుల్లో సాధిస్తాననేటువంటి గొప్ప బలాన్ని ఇస్తాడు అక్కడ, ఇవ్వడానికి కాదు. కాకపోతే శత్రువులను కూడా పెంచుతాడు, గుర్తుపెట్టుకోవడం. అనవసరంగా శత్రుత్వాలు పెరుగుతూ ఉంటారు, తద్వారా గొడవలు పెరుగుతూ ఉంటాయి, గెలుస్తూ ఉంటారు, రెండూ ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ 6 నుంచి 24వ తేదీ వరకు ఈ కాంబినేషన్ ఉంది. కాబట్టి వీలైనంత మటుకు ఇక్కడ కూడా, ఎందుకంటే అందరికీ కూడా చండీ చదువుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడున్న గ్రహస్థితికి. అలాగే 24 ఏప్రిల్ నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో,
ఇది ప్రత్యేకంగా సప్తమ స్థానంలో రాహువు కుజుడు కలిసి సంచరిస్తున్నారు. ఈ రాహు కుజులు కలిసి ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచరిస్తుంటాడో ఇది వివాహము మరియు విదేశాల్లో ఉండేటువంటి వారితో కలిసి ఏదైనా సరే మీరు వ్యాపారాలు పార్ట్నర్షిప్స్లో చేసేటువంటి అంశాల మీద దీని ప్రభావం ఉంటుంది. అంటే ప్రభావం ఉంటుందంటే ఏం జరుగుతుందండి, కొంచెం మీరు ఎవరైనా బయట దేశాల్లో ఉండేటువంటి వారు మీకు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నారు, వారి పట్ల మీకు కలిగేటువంటి అనుభవాలు కొంచెం స్ట్రెస్ఫుల్గా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి ఓవరాల్గా ఈ కుజుడు ఈ మీ యొక్క కన్యారాశి వారికి ఏమి చేస్తాడు, వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వారికి లాభాన్ని కలిగింపజేసేటువంటి దీంట్లో సంచరిస్తున్నాడు కుజుడు. గుర్తుపెట్టుకోండి, అంటే వ్యాపారాలలో లాభం రావడం, ప్రయాణాల వల్ల లాభం రావడం, మరియు కొంచెం శత్రువుపై జయం కలగడం, ఇటువంటి ఫలితాలను ఇస్తున్నాడు ఇక్కడ. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఎక్కువగా కాళికా అమ్మవారి యొక్క అష్టోత్తరం చేసుకోండి, చండీ పారాయణం చేయండి, గోవుకి క్యారెట్లు బెల్లము తినిపించండి. పితృదేవతలకి ముఖ్యంగా మీరు సప్తమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ మీ యొక్క జీవిత భాగస్వామితో ఇప్పించండి, పితృదేవతలకు స్వయం పాకం అనే విధాలా బాగుంటుంది. మరి ఈ కుజ రాహు లేదా కుజ శని, కుజుడు ఎగ్జాల్టెడ్, ఈ పొజిషన్స్ వల్ల కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? కుజుడు గనక ముఖ్యంగా మనకి ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఎప్పుడైతే రాజులకి కారకుడైన రవితో కనెక్ట్ అయ్యాడో, దీంతోపాటు సంక్రాంతి పురుషుడు అంటారు, మనం సంక్రాంతికి చెప్పుకున్నాం. ఆ సంక్రాంతి పురుషుడు యొక్క లక్షణాల్లో కూడా ఏం కనబడింది మనకు అక్కడ, రాజుల మధ్యన యుద్ధము, రాజుల మధ్యన యుద్ధ వాతావరణము. అదేవిధంగా కొన్ని చూడండి, మనం చూస్తూ ఉంటాం కొన్ని గొడవలు జరుగుతున్నాయండి లోకంలో, కొన్ని అల్లర్లు జరుగుతున్నాయి. అంటే ఏమిటి, ఎవరికి కారకుడు కుజుడు, దేనికి కారకుడు, అల్లర్లకి గొడవలకి, అదేవిధంగా ఇట్లాంటి వాటికి కారకుడు. కాబట్టి ఈ అల్లర్లు గొడవలు జరగడానికి జూన్ 2వ తేదీ వరకు ఈ కుజుడి యొక్క ప్రయాణం ఏదైతే ఉందో మకరం నుంచి, ముఖ్యంగా మకరంలో ఎంటర్ అయినప్పుడు ఏంటి ఫిబ్రవరి 6 నుంచి కొంచెం మనకి భూకంపం వచ్చింది, మరలా ఇంకోసారి భూకంపం రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బికాజ్ ఆఫ్ భూతత్వ రాశుల్లో 2 ఫైరీ ప్లానెట్స్ జరిగినప్పుడు భూకంపాలు, అగ్ని ప్రమాద సంబంధించిన, అంటే ఏంటి ఎక్కడైనా కొంచెం మనం ఎక్కువగా క్రౌడ్ ఉంది, అక్కడ ఏదైనా అగ్ని ప్రమాదానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని అర్థం. మనకి జ్యోతిష్ శాస్త్రంలో ముండెన్ ఆస్ట్రాలజీలు ఇవన్నీ ఎందుకు చెప్తారంటే, ఈ యొక్క కండిషన్ ఈ గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది కాబట్టి ఆ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. గ్రహాలు ఏవైతే 2 గ్రహాలు కలుస్తాయో ఆ ఎనర్జీ ఎక్కువగా ఫామ్ అవుతుంది యూనివర్స్లో. ఎక్కువగా ఫామ్ అయినప్పుడు ఆ ఎనర్జీతో జాగ్రత్తగా ఉండాలి. ఆ ఎనర్జీ మంచి చేస్తుంది, ఇబ్బంది ఉంటుంది. కాబట్టి పర్టికులర్గా ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 40 రోజుల పాటు, అంటే మార్చి 16వ తేదీ వరకు భూమికి సంబంధించిన విషయంలోని, రాజులకు సంబంధించిన విషయంలోని కొంచెం, అంటే ఈ భూకంపాలు కావచ్చు, రాజులకు సంబంధించిన విషయం అంటే గొడవలు కావచ్చు, యుద్ధ సంబంధంగా ఆలోచనలు కలగడం కావచ్చు, ఇవి ఎక్కువగా ఇస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. దానికంటే ముందు ఇచ్చినా సరే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే దాన్ని గ్రహాలు ధనుస్సు రాశిలో 15 డిగ్రీలు ఎంటర్ అయిపోయిన తర్వాత వెంటనే దాని రిజల్ట్ ఇవ్వడం కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి అది అదేవిధంగా మరి ఈ కుంభరాశిలో కూడా కుజుడు ప్రవేశిస్తున్నాడు శని దగ్గరికి. ఇక్కడ కూడా ఏంటంటే శని కుజులు ఇద్దరు కూడా విరుద్ధమైనటువంటి గ్రహ సంబంధం కాబట్టి కొద్దిగా ఈ నిగూఢంగా కొన్ని మనకు చూడండి, మనం ఒక్కోసారి వింటూ ఉంటాం ఏమంటే నిగూఢంగా సంథింగ్ వాళ్ళు ఒక ప్లాన్ చేశారు, అక్కడేదో బయటకు సంబంధించిన కొన్ని దేశాల వాళ్ళు ఇట్లా ప్లాన్ చేసి నిగూఢంగా కొన్ని బ్లాస్టులు చేశారు. మనకు చూడండి జల సంబంధించినటువంటి వాటిల్లో బ్లాస్టులు చేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే ప్రకృతి వైపరీత్యంగా కూడా కొన్ని జల సంబంధమైన ప్రదేశాల్లో కూడా కొన్ని బ్లాస్టులు అవ్వడం లాంటివి చూస్తూ ఉంటాం. అది మనకి లావాలు, సముద్ర గర్భంలో లావాలు పొంగడం కావచ్చు, సముద్ర గర్భంలో జరిగేటువంటి కొన్ని, ఎందుకంటే ఇక్కడ కుంభం అనేటువంటిది ఏమిటంటే కుండ, లోతైనటువంటి విషయాలు, జల సంబంధించినటువంటి విషయాలను చెప్తూ ఉంటుంది. అక్కడ కుజుడు ప్రవేశం అవడం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీనరాశిలో ఎప్పుడైతే రాహువు కూడా సంచరిస్తుంటాడో అక్కడ బుధుడు ఉన్నాడు. బుధుడు రాహుతో పాటు కుజుడు ఎప్పుడైతే నీచ స్థానంలో ఉండేటువంటి బుధుడితో కుజుడు సంబంధం కలిగిందో కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన వాటి మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు, నీచబడినటువంటి కుజుడితో సంబంధం కలిగింది, రాహుతో సంబంధం కలిగింది. అప్పుడు ఏమవుతుంది, కమ్యూనికేషన్ రంగాల మీద వాటి మీద దాని ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 40 రోజులు చెప్పుకుంటున్నాం కదా, ఆఖరి 40 రోజులు ఈ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతుంది. ఆ యొక్క ప్రభావం 2 జూన్ వరకు ఉంటుంది. కాబట్టి ఏమిటి, మీరందరూ కూడా ఈ కమ్యూనికేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని, ఎక్కడికైనా క్రౌడ్ ఎక్కువగా వెళ్ళేటువంటి ప్రదేశాల్లోని, అదేవిధంగా కొన్నిసార్లు చూడండి మనకి చిన్న విషయాల వల్ల మనకి ఆరోగ్య సంబంధించిన విషయంలో మనకు మొన్న
కరోనా లాంటిది ఎట్లాంటిదో అలాంటిది ఏదైనా చిన్న చిన్న వైరస్ల వల్ల ఇబ్బంది రావడం ఇట్లాంటి వాటికి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ కుజరాహుల యొక్క ప్రభావం కానీ కుజశనులు ముఖ్యంగా ఏంటంటే అల్లర్లు అవ్వడానికి, గొడవలు అవ్వడానికి, రాజకీయ నాయకుల మధ్యన గొడవలకి, రాజకీయ పరంగా జరిగేటువంటి ఎలక్షన్స్లో అనేకమైనటువంటి డ్రాస్టిక్ చేంజెస్కి, కొన్ని యుద్ధ సంబంధించిన విషయాలకి ఇట్లాంటి వాటికి దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అందరూ కూడా, ఎందుకంటే బయట వాతావరణం ఎలా ఉన్నా కూడా మనం సేఫ్గా ఉండాలి. కాబట్టి మీరందరికీ నేను చెప్పేది ఒకటే, చండీ పారాయణం రోజు చేయండి, చండీ రోజు వినండి, చక్కగా చండీకి సంబంధించినటువంటి మనకి ఇంట్లో ప్లే చేయండి. అలా ప్లే చేస్తూ మీ పనులు మీరు చేసుకోండి. ఆటోమేటిక్గా ఆ ఇంట్లో ఆ తరంగాలు ఎప్పుడైతే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయో ఇంట్లో ఒక్కరికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది. ఒకటి. రెండవది, అమావాస్యలు వచ్చినప్పుడు పెద్దలకి తప్పకుండా మీరు బియ్యము, కూరగాయలు, స్వయం పాకము అంటారు, దాన్ని ఇవ్వండి. వీలైనంత మటుకు గోశాలకు వెళ్ళి గోవులకి క్యారెట్లు, బెల్లం లాంటివి తినిపించండి. ఇవి కనుక చేస్తే ఏమవుతుందంటే బయట జరిగేటువంటి ఏవైతే ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి చేసేటువంటి ధార్మికమైనటువంటి పని వల్ల. రెండవది, మీకు మీ జన్మజాతకంలో ఉన్నటువంటి దోషం ఏదైతే ఉందో అవి యోగంగా మారుతుంది. కాబట్టి ఇవి చేసి మీరు దేశానికి మరియు మీకు కూడా శుభాన్ని కలిగింపజేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.